సమాజంలో రోజురోజుకి నేరాల శాతం పెరిగిపోతోంది. అనేకసార్లు బాధితులు కారకులు ఇద్దరూ మైనర్లే కావడం సమస్యగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే పాఠశాల సిలబస్లో చట్టాల్ని చేర్చితే వీటిలో కొన్నింటినైనా అరికట్టగలం కదా అని ఆలోచించాడు శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన ఓ యువకుడు. తన ప్రయత్నంగా అనంతపురం నుంచి అమరావతి వరకు 700 కిలోమీటర్ల సైకిల్ యాత్ర ప్రారంభించాడు. మార్గ మధ్యలో పాఠశాలలకి వెళ్తూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తున్నాడు. తను చేపడుతున్న కార్యక్రమాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం పదండి. మండుటెండలో కూడా సైకిల్ పై సాగిపోతున్న ఈ యువకుడి పేరు బోయ మంజునాథ్. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం శ్రీహరి కాలనీ వాసి. తల్లిదండ్రులు చెన్నకేశవులు, లక్ష్మీదేవి. తండ్రి లేపాక్షి ఆలయంలో పురావస్తు శాఖ ఉద్యోగిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. మంజునాథ్ ఎంఏ చదివి తనకిష్టమైన ఈవెంట్ మేనేజర్ గా వ్యాపారం చేస్తున్నాడు. ఏడాది క్రితమే లక్ష్మీప్రియతో వివాహం జరిగింది. మంజునాథ్ రోజూ తప్పక చేయాల్సిన పనుల్లో వార్తలు చదవడం ఒకటి. ఆ క్రమంలో నేరాలకు ఎక్కువగా బలవుతున్నది, పాల్పడుతున్నది మైనర్లేనని గుర్తించాడు. తన వంతు ప్రయత్నంగా ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాడు. పాఠశాలల్లో చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ప్రారంభించాడు. అయినా అతడిలో ఏదో అసంతృప్తి. అప్పుడే అన్ని పాఠశాలల్లో విద్యార్థులకి పోక్సో చట్టాలపై అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నాడు. బైసికిల్ యాత్ర ఎందుకు తీసుకున్నానంటే పోక్సో లాంటి చట్టాలు పాఠ్యాంశాలుగా మారాలి. మీరు క్రైమ్ రిపోర్ట్ అనే రిపోర్ట్లో నేను తీసుకున్నాను. 100 మెంబర్స్ రేప్ చేస్తుంటే అందులో 37 మెంబర్స్ మైనర్స్ దానివల్ల బలి చేస్తున్నారంట. దానికి కారణం వాళ్ళకి తీసుకుంటున్న డ్రగ్స్ కావచ్చు, వాళ్ళు సోషల్ మీడియా పరంగా వాళ్ళు చేస్తున్న అరాచకాలు కావచ్చు, దానివల్ల ఎఫెక్ట్ అవుతున్నారన్న. యూత్ ఏదైతే పెడదావ పడుతుందో అప్పుడైతే సొసైటీ ఖచ్చితంగా మంచి జరగదన్న కాన్సెప్ట్తో ఇప్పుడు ఏదైతే మనం 18 ఇయర్స్ లోపల అబ్బాయిల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే, వాళ్ళకు మంచి మార్గంలో పెట్టుకోగలిగితే అది ఖచ్చితంగా సొసైటీకి పనికొస్తుంది, ఇంటికి వాల్యూస్ వస్తుంది, ఎథికల్ వాల్యూస్ వాడు సొసైటీకి నేర్పిస్తాడన్న ఆ ఉద్దేశంతో పోక్సో లాంటి చట్టాలు పాఠ్యాంశాలుగా మారాలి. రోజుకి కనీసం 40 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేస్తాడు మంజునాథ్. ఆ మార్గాల్లోని పాఠశాలల్లో విద్యార్థులతో సమావేశాలు నిర్వహిస్తుంటాడు. నేరాలకు పాల్పడితే భవిష్యత్తు నాశనమవుతుందని, తల్లిదండ్రుల ఆశలు ఆవిరైపోతాయని వివరిస్తాడు. మత్తు పదార్థాలతో అనుగురే ఇబ్బందులు, నేరాల వల్ల కుటుంబాలపై పడే ప్రభావాన్ని చిన్నారులకు అర్థమయ్యేలా చెబుతాడు. హిందూపూర్ టు అమరావతి సెక్రటేరియట్ దాకా నా బైసికిల్ యాత్ర కొనసాగుతుందన్న. అండ్ ఈ యాత్రలో భాగంగా నేను వెళ్తూ ఎడ్యుకేట్ చేస్తూ అండ్ పేరెంటల్ కేరింగ్ ఎలాగ ఉండాలి, పిల్లలకి ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు అది చెప్తూ కొన్ని స్కూల్స్ అండ్ కాలేజ్ నేను విజిట్ చేశానన్న. వెళ్తూ దారిలో కాన్స్టిట్యున్సీలో వాళ్ళు ఎమ్మెల్యేస్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు కలుస్తున్నారు. అదే కాకుండా పురంలో ఉన్న ఇన్నర్ వీల్ వింగ్స్ క్లబ్స్ అని కొన్ని ఉన్నాయన్న, షీ టీమ్స్ వాళ్ళు కూడా నన్ను కలుస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. పోక్సో వంటి చట్టాలు నేరాలకి పాల్పడితే ఎదుర్కోవాల్సిన శిక్షలపై పిల్లలకి విద్యార్థి దశలోనే అవగాహన కల్పించాలని మంజునాథ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. వీటికి అనుగుణంగా పాఠ్యాంశాలు రూపొందించాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. గ్రేడ్ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఆ సిలబస్ని వాళ్ళ ఏజ్ కేటగిరీ బట్టి వాళ్ళ సిలబస్లో పాఠ్యాంశాలుగా పెడితే వాడు అక్కడే చదువుకొని ఎథిక్స్ ఇలా ఉన్నాయి, మోరల్ వాల్యూస్ ఇలా ఉన్నాయి అండ్ లాస్ ఇలా ఉంది అని తెలుసుకొని అక్కడే భయపడి ఎడ్యుకేట్ చేస్తూ మోరల్ వాల్యూస్ నేర్చుకొని ఖచ్చితంగా సొసైటీకి మేలు చేస్తే ఆ క్రైమ్ రిపోర్ట్లో 1% తగ్గినా ఒక్క అమ్మాయి కన్నా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో నా పోరాటం చేస్తున్నానన్న. ఈ పోరాటంలో భాగంగా రీసెంట్లీ మ్యారీడ్ నేను. నా పుట్టపోయే బిడ్డకు కూడా ఏ ఎఫెక్ట్ జరగకూడదనే చిన్న ఉద్దేశంతో ఈ సంకల్పాన్ని తీసుకున్నానన్న. నేర చట్టాలపై అవగాహన కల్పించే పాఠ్యాంశాలు ఉండాలని చాలా కాలంగా విద్యావేత్తలు సూచనలు చేస్తున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుంటే నేర శాతంలో మార్పు చూసే అవకాశం ఉండొచ్చని అభిప్రాయపడుతున్నాడు మంజునాథ్.